నమస్కారం. నా పేరు ఎన్ పెంచులమ్మ. మాది డేవిస్పేట గ్రామం. నాకు 70 సెంట్ల పొలం ఉంది. దేవాదాయ శాఖ భూమి, దేవుడు మన్నం ఇది. ఇందులో పిఎం డేస్ 22 రకాల పిఎం డేస్ విత్తనాలు వేసాము. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి వెగజల్లాము. అవి 40 రోజుల నుంచి కలి దున్నేసుకొని తర్వాత దుక్కిలో ఘనజీవామృతం వేసుకొని అరటి పిలకలు ప్రధాన పంట అరటి పిలకలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి అరటి పిలకలు నాటాము. ఆ పట్ల మీద ఆకుకూర జల్లేసాము. ఆకుకూర జల్లిన తర్వాత వంగనారు, బెండ విత్తనాలు మొత్తం 12 రకాలు ఇవన్నీ బీజామృతంతో వంగనారు అయితే నారు శుద్ధి చేసాము. కొరవ విత్తనాలు విత్తన శుద్ధి చేసి నాటడం జరిగింది. అందులో ప్రధాన పంట వచ్చేసి కూర అరటి, ఇది బత్తీసులు అంటారు. అంతర పంటలుగా ఏ గ్రేడ్ మోడల్ ఇది. అంతర పంటలుగా వంగ, బెండ, అలసందలు, ముల్లంగి, గోరుచుక్కుడు, గోంగూర 2 రకాలు వేసాం. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, గోరుచుక్కుడు, ఆకుకూరలు. తీగ జాతి వచ్చేసి సొర, బీర, దోస, కాకర, పెద్ద గుమ్మడి చెట్లు వేసాము. సొర, బీర, కాకర, దోస, పెద్ద గుమ్మడి చెట్లు వేసాము. సరిహద్దు పంటలుగా మొక్కజొన్న వేసాము. బంతి, అలసందలు, ముల్లంగి. పంట క్రాప్ అయిపోయేసరికి 75,000 80,000 మిగులుతుంది సార్. 10,000 రూపాయలు ఖర్చులకు పోతుంది, మిగిలింది 70,000 రూపాయలు మిగులుతుంది సార్. కూలోళ్ళ ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా మన సొంత గాళ్ళే చేసుకుంటే ఆదాయం ఉంటుంది. 15 రోజులు ఒకసారి జీవామృతం వారిస్తాము. వారానికి ఒకసారి నీమాశ్రము, అగ్నేశ్వరం స్ప్రే చేస్తాం సార్. దశపర్ణి, గ్రోత్ ప్రమోట్ కి చాప బెల్ల ద్రావణం, ఎగ్గానామి యాసిడ్ పెడతాము. ఎల్లో ప్లేట్లు, లింగాకర్షక బుట్లు అవి పెట్టుకుంటాము. అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఇందుకూరుపేట మండలం డేవిస్పేట మరి కూరగాయల పొలాల్లో ఉన్నాము. ఇక్కడ మా యొక్క ప్రకృతి సిబ్బంది అయిన పెంచలమ్మ ఐసిఆర్పి చక్కగా ఏ గ్రేడ్ మోడల్లో ఈ కూరగాయలను సాగు చేస్తూ ఉన్నది. ఈరోజు మనం చూస్తున్నాము 70 సెంట్లు ఆమెకున్న ఈ పొలంలో, ఇది కూడా లీజుకి తీసుకున్నది. ఈ పొలంలో ఆమె అనేక రకాల కూరగాయలు విత్తనాలు అయితేమి, బార్డర్ క్రాప్స్ అయితేమి, అదేవిధంగా కాయగూరలు అయితేమి, ఇలాంటివి అనేక కూడా ఆకుకూరలు అయితేమి, ఇలాంటి అన్నిటిని కూడా సాగు చేస్తున్నది. ఈ విధంగా ప్రతి మహిళ కూడా మరి వారికి ఉన్న పొలాల్లో కానీ చేసుకుంటే ఆర్థికంగా బలపడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి మహిళలందరూ కూడా ఆర్థికంగా ఇతరులపైన ఆధారపడుతూ ఉంటారు. అలాగే ఆధారపడకుండా చక్కగా ఇలాంటి ఏ గ్రేడ్ మోడల్ వేసుకొని వారికి ఉన్న పొలాల్లో, లేకపోయినా లీజుకైనా తీసుకొని వారికి ఉన్న పొలాల్లో ఇలాంటివి కానీ సాగు చేసుకుంటే నిత్యము ఒక ఏటీఎం లాగా, అంటే ఎనీ టైం మనీ, అంటే రోజువారీగా మనీ డబ్బులు వస్తుంది. అదేవిధంగా ఆమె ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో కూడా అమ్ముతా ఉన్నది. తర్వాత ఇంకా మండల కూడలిలో కూడా అక్కడక్కడ హాస్టల్కి అమ్ముతున్నది. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఆమె తను పండిస్తున్న కూరగాయలన్నింటిని కూడా, ఆకుకూరలు అయితేమి, కాయగూరలు అయితేమి, అదేవిధంగా అన్నింటిని కూడా ఆమె ఈ అమ్మకం ద్వారా నిత్యం ఆమె దగ్గర డబ్బులు ఉంటున్నది. మరి ప్రతి మహిళ కూడా ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా మరి ఆర్థికంగా బలపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రకృతి సంబంధమైన ఎరువులు, ఘనజీవామృతం అయితేమి, ద్రవజీవామృతం అయితేమి, అదేవిధంగా బీజామృతంతో అయితేమి, ఈ కషాయాలు, అస్త్రాలతో కూడా వ్యవసాయం చేసుకుంటే ఈరోజు పురుగు మందులు లేని ఆహారము ఆ కుటుంబం తినడమే కాకుండా మరి ఇతరులు కూడా అందరూ కూడా ప్రజలకి అందించేదానికి ఆ వంతు కృషి చేస్తున్నది. ఇలాంటి ఆదర్శంగా మహిళలు ఉన్నట్లయితే మరి ఈ యొక్క మండలంలో అందరూ కూడా విషరహిత కూరగాయలు తినేదానికి అవకాశం ఉంటుంది.